హాయ్, వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. ఈరోజు వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయబోతున్నాం. అదే కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు మనం కానిస్టేబుల్ ఎగ్జామ్లో పాలిటీ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి, అదేవిధంగా హిస్టరీ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి, అదేవిధంగా ఏ టాపిక్స్ నుంచి ఎంతెంత మార్క్స్కి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి ఇవ్వడం జరిగింది, వెయిటేజ్ ఎంత ఇవ్వడం జరిగింది, ఇట్లా మనం 2 వీడియోలు చేసాం పాలిటీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి. సో ఆ వీడియోస్ తర్వాత చాలామంది మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చేయమని అడుగుతూ మొదలుపెట్టారు. దీన్ని బేస్ చేసుకుని నేను ఈరోజు ఇంగ్లీష్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్కి వెయిటేజ్ ఉంది కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇద్దరు ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ, అదేవిధంగా ఏ చాప్టర్ నుంచి, అది ఏ యూనిట్ నుంచి లేదా ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని మార్క్స్కి వెయిటేజ్ అనేది గత ప్రీవియస్ పేపర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైనా సరే సిలబస్ మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అని అనుకున్నప్పుడు ఒక మోస పద్ధతిలో ఎవడో రాసిన ఒక బుక్ తీసుకుని బ్లైండ్గా చదువుకుని వెళ్ళిపోయి మనం ప్రిపేర్ అవుతున్నాం అని అనుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్ దృష్ట్యా అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మీరు ఒక సిలబస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్కి సంబంధించినటువంటి అంశాలు మీరు కొన్న బుక్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని దగ్గర పెట్టుకొని ఆ సిలబస్లో ఒక్కొక్క అంశానికి ఎంతెంత వెయిటేజ్ ఉంటుంది, ఎంతెంత వెయిటేజ్ ఇస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ కనుక సాగించినట్లయితే ఇది ఒక స్మార్ట్ వర్క్, మనకి స్మార్ట్గా చదవడం అవుతుంది. అట్లా కాకుండా ఒక బుక్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ బుక్ తీసుకొని కానిస్టేబుల్ కూడా లక్ష్మీకాంత్ బుక్ చదవచ్చు. అట్లాగని అది కంప్లీట్గా చదువుకుంటూ పోతే కానిస్టేబుల్ సిలబస్లో లేని కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి లక్ష్మీకాంత్ బుక్లో ఉంటాయి. మరి అవి మన సిలబస్ చూడకుండా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అబ్జర్వ్ చేయకుండా ఈ బుక్ మొత్తం చదువుకుంటూ పోతే మన టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మన ప్రిపరేషన్ అనేది ముందుకు కాకుండా వెనక్కి సాగినట్టు అవుతుంది. అందుకని ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ముందు సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఒక బుక్ తెచ్చుకోండి. మీకు ఇచ్చినటువంటి సిలబస్ ఆ బుక్లో కంప్లీట్గా కవర్ అయిందా లేదో చూసుకోండి. ఏమైనా ఎక్సెస్ టాపిక్స్ ఉంటే వాటిని క్రాస్ అవుట్ చేయండి. ఏవైనా లేని టాపిక్స్ ఉంటే బయట నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకుని ఒక్కొక్క టాపిక్కి సిలబస్లో ఒక్కొక్క టాపిక్కి ఎంతెంత వెయిటేజ్ ఇస్తున్నాడో అని చూసుకోండి. ఎక్కువగా వెయిటేజ్ ఇచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ని బాగా ప్రిపేర్ కండి. అట్లా చేసినట్లయితే ఇది స్మార్ట్గా మనం చేసినట్టు అవుతుంది. ఎక్కువ మార్క్స్, తక్కువ కష్టంతో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. దీని గురించి ఇంకా కంప్లీట్గా మీకు తర్వాత వీడియోస్ కూడా చేయబోతున్నారు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత మనం రీజనింగ్, అర్థమెటిక్, అదేవిధంగా సైన్సెస్ గురించి ఎట్లా చదవాలి, ఇట్లా మనం మిగిలిన టాపిక్స్ గురించి ఎకానమీ ఎట్లా చదవాలి, జియోగ్రఫీ ఎట్లా చదవాలి, ఎన్ని మార్క్స్కి ఏ టాపిక్ నుంచి వెయిటేజ్ వస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా మనం తర్వాత వచ్చేటువంటి సిరీస్లో మనం డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు మీరు పాలిటీ అండ్ హిస్టరీ గురించి చేసిన 2 వీడియోలు కనుక మిస్ అయితే నేను పైన ఐకార్డ్స్లో లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాను. కొంతమంది కామెంట్స్ వస్తుంటాయి, ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు వెయిటేజ్ ఇవ్వడానికి, మీరు చెప్పినట్టు వస్తుందని గ్యారంటీ ఏంటి అని చెప్పేసి. కాకపోతే మనం చూసినట్లయితే గత ప్రీవియస్ పేపర్స్ మనం 2013 వరకు నుంచి ఇప్పటి వరకు రీసెంట్ వరకు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్స్లో మాత్రం ఎక్కడ కూడా ప్యాటర్న్ అనేది మారకుండా, ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వకుండా ఒక పర్ఫెక్ట్గా ఇచ్చిన పేపర్స్ ఏమైనా ఉన్నాయంటే పోలీసు ఉద్యోగానికి సంబంధించినవే. ఏబిపిఎస్సి కానీ మిగిలిన వాటిని కానీ ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చారు తప్ప ఇక్కడ మాత్రం ప్యాటర్న్ అనేది మీరు చేంజ్ కాలేదు. సో అందుకని అదే ప్యాటర్న్ ఇస్తారని మనం ఆశిస్తాం. ఒకవేళ ఇవ్వకపోయినా మీరు ఇది ప్రిపేర్ అయ్యేది ఏదైతే ఉంటుందో 99% ఇదే వస్తుంది. ఒక 1%, 2% లేదా 5% వరకు వేరే వచ్చే ఛాన్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు కూడా మనం నష్టపోయేది అయితే ఏముండదు. ఇది బాగా మనం ప్రిపేర్ అయితే ఇక లాభపడేదే ఉంటుంది తప్ప నష్టపోయేది ఏముండదు అనే ఉద్దేశంతో నేను మీకు ఇది చెప్పడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు, ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సిలబస్ అనేది బేస్ చేసుకుని ఈ 10 యూనిట్స్ ఉంటాయండి. మనకి కానిస్టేబుల్ నుంచి 30 మార్క్స్కి వస్తాయి. ఈ 30 మార్క్స్ నుంచి మనకి 10 యూనిట్స్గా డివైడ్ చేయొచ్చు. ఈచ్ యూనిట్కి ఒక యూనిట్కి 2 మార్క్స్ వస్తాయి, ఒక యూనిట్ 5 మార్క్స్ వస్తున్నాయి. ఇట్లా బేస్ చేసుకొని మీరు బాగా ప్రిపేర్ కండి. ఈ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం కూడా ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మనకు వస్తుంటుంది. అందుకని గ్రామర్ మీద బాగా బాగా తరువుగా ప్రిపేర్ కండి. ఎస్పెషల్లీ గ్రామీణ విద్యార్థులు మనకి ఇంగ్లీష్ గ్రామర్ అంటే భయపడతారు. భయపడాల్సిన అవసరం లేదండి. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ 2 ఎగ్జామ్స్కి కూడా ఇంగ్లీష్ అనేది కేవలం 10th స్టాండర్డ్లోనే వస్తుంది. అందుకని ఒక చిన్న గ్రామర్ బుక్ ఏదైనా మంచిది కొనుక్కోండి. దాంతోపాటుగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని మీరు ఒక్కొక్క టాపిక్, ఇక్కడ ఇచ్చే 10 టాపిక్స్లో ఫస్ట్ ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ని బేస్ చేసుకుని యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేదంటే వేరే సోర్సెస్లో కానీ మీరు ఆ టాపిక్ని 1-2 రోజులు విని ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేసిన తర్వాత 6th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ ఏ అయితే మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి, గ్రామర్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, అవి చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లా చేస్తే మాత్రం సరిపోతుంది. మనం ఎక్కడో డెప్త్కి వెళ్ళి బాగా విపరీతంగా హిస్టరీనో పాలిటీనో చదువుతున్నంత డెప్త్కి మనం ఇక్కడ ఇంగ్లీష్ని అయితే ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ కేవలం 10th స్టాండర్డ్ మీదే ఉంటాయి. ఇప్పుడు మనం సిలబస్ని చూసే ముందు మీలో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే, అంటే టైం టేబుల్ వేసుకోవడంలో కానీ, ప్లానింగ్ వేసుకోవడంలో కానీ, సిలబస్ రిలేటెడ్ డౌట్స్ కానీ, సర్టిఫికేట్స్ రిలేటెడ్ డౌట్స్ కానీ, లేదా ఎట్లా చదవాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ టైమింగ్స్లో ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, జాబ్ చేసుకుంటూ ఎట్లా చదవాలి, లేదంటే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తూ ఆడవాళ్ళు ఎట్లా చదవాలి, ఇట్లాంటి సందేహాలు కనుక మీకు ఏమైనా ఉండి నాతో పర్సనల్గా మాట్లాడి మీరు గైడ్లైన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చేటువంటి వాట్సాప్ నెంబర్ని మీరు కన్సల్ట్ చేయండి. నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను. మీ సందేహాలు పూర్తిగా నివృత్తి అయ్యే వరకు మాట్లాడతాను. మీరు దీనికి చిన్న అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ని, సీరియస్నెస్ లేని కాల్స్ని నేను అటెంప్ట్ చేయలేక ఇది చిన్న అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. వన్స్ మీరు పే చేస్తే మీరు జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు ఏ డౌట్ వచ్చినా సరే నేను ఆన్సర్ చేస్తాననేది గుర్తుపెట్టుకోండి. ఇది కమర్షియల్గా మాత్రం కాదు, నాకున్నటువంటి ఫ్రీ టైంలో మాత్రం చేస్తాను. ఎవరో ఒకరిద్దరికి కాల్స్ మిస్ అయ్యాయి, నేను చేయలేకపోయాను. దానికి కారణం ఏంటంటే మొబైల్ చేంజ్ కావడం వల్ల నెంబర్స్ మిస్ అయ్యి, వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మళ్ళీ నాకు మీరు రిమైండ్ చేస్తే మీ 2-3 కాల్స్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సిలబస్ చూద్దాం. మరి కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ సిలబస్ మొత్తం మనం చూసుకున్నట్లయితే, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎయిదర్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్కి వెయిటేజ్, ఇంగ్లీష్లో వెయిటేజ్ ఎంత ఉంటుంది అంటే 30 మార్క్స్ ఉంటుందండి. ఈ 30 మార్క్స్కి కూడా మనం ఒక 10 యూనిట్స్ మీద ఫోకస్ చేసినట్లయితే 30 మార్క్స్కి మనం మోర్ దెన్ 25 మార్క్స్ అనేవి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా ఒకే ప్యాటర్న్ ఫాలో అయ్యారండి. ఆ ప్యాటర్న్ బేస్ చేసుకుని 10 యూనిట్లలో ఈ 10 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ప్రీవియస్ పేపర్స్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. కాబట్టి మనకి నెక్స్ట్ యూనిట్లో కూడా ఇట్లాగే వచ్చేటువంటి అవకాశం 95% ఉంటుందండి. ఒక 5% కొద్దిగా ప్యాటర్న్ చేంజ్ చేసి వేరే విధమైనటువంటి ఇంకొక టాపిక్ ఏదైనా తీసుకొచ్చినప్పటికీ మనకు వచ్చేటువంటి నష్టం అయితే పెద్దగా ఉండదు. వీటి మీద ఫోకస్ చేస్తే మాత్రం మనం ఖచ్చితంగా 30 మార్క్స్కి 25 అబవ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రోజుకు ఒక టాపిక్ తీసుకుని యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్, అది డైలీ 2-3 అవర్స్ మనకి ఒక 2-3 రోజులు ఒక్కొక్క యూనిట్ ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించినటువంటి యూట్యూబ్లో మంచి వీడియోస్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని ప్రిపేర్ అయితే సరిపోతుంది. అదేవిధంగా డెప్త్కి వెళ్ళి మనం ఏదో ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్స్లకు అంత డెప్త్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 10th క్లాస్ రేంజ్లో, 10th క్లాస్ స్టాండర్డ్లో మాత్రం మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు చదివిన తర్వాత, మీరు నేర్చుకున్న తర్వాత వీలైతే 10th క్లాస్లో టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ మనకి ఏదైతే ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుందో వాటికి క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి, వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు సిలబస్ కనుక చూస్తే మొత్తం మనం మెయిన్లీ 10 యూనిట్స్ మీద ఫోకస్ చేయాలండి. వాటిలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్. యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ నుంచి మనకి 4 యూనిట్స్ అనేవి 4 మార్క్స్కి అనేది వస్తుందండి. యాంటోనిమ్స్ నుంచి 2, సినానిమ్స్ నుంచి 2. అంటే మనకి మీనింగ్స్ అండ్ ఆపోజిట్స్ అనేటువంటి, అంటే ఒక వర్డ్కి సరైన సూటబుల్ మీనింగ్, అదేవిధంగా ఆపోజిట్ మీనింగ్స్ ఇక్కడ మనం గుర్తించవలసి ఉంటుంది. దీనికి 4 మార్క్స్కి వస్తున్నాయండి. తర్వాత ప్రిపోజిషన్స్ చూస్తే ప్రిపోజిషన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి 2 మార్క్స్కి వస్తున్నాయి. అదేవిధంగా ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్కి మనకి 3 మార్క్స్కి వస్తున్నాయి మనకి. అదేవిధంగా వెబ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్కి మనకి 3 మార్క్స్కి అనేవి వస్తున్నాయండి. ఇక క్వశ్చన్ ట్యాగ్స్ చూస్తే క్వశ్చన్ ట్యాగ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్కి మనకి 2 మార్క్స్ అనేవి వస్తున్నాయి. అదేవిధంగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటుంటాం మనం, దీనికి 2 మార్క్స్కి వస్తాయి. అదేవిధంగా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా మనకి 2 మార్క్స్ అయితే వస్తున్నాయండి. అదేవిధంగా జంబ్లింగ్ సెంటెన్సెస్ మనకి 3 మార్క్స్కి వస్తున్నాయి. 3 మార్క్స్. కాంప్రహెన్సివ్ ప్యాసేజ్కి వచ్చి 5 మార్క్స్. అదేవిధంగా స్పెల్లింగ్ ఎర్రర్స్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ 2 to 3 మార్క్స్ అనేవి వస్తున్నాయండి. అంటే ఇక్కడ మనం టోటల్ చూసుకుంటే 30 మార్క్స్ అంటే 30 మార్క్స్ అంటే ఇక్కడ మనకి 28 వరకు వస్తున్నాయండి. ఇంకొక 2 మార్క్స్ మనకి అంటే ఈ వెబ్స్లో ఒక్కొక్కసారి 3 కానీ 4 కానీ, అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్లో ఇక్కడ 2 అనుకున్న ఒక్కొక్కసారి 3 అట్లా పడుతున్నాయి అనమాట అండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ 10 యూనిట్స్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా 30కి 25 మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు. ప్రతి టాపిక్ గురించి బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి యూట్యూబ్ వీడియోస్ చూడండి, అక్కడ టెక్నిక్స్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత 10th క్లాస్ అప్ టు 6th క్లాస్ టు 10th క్లాస్ ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి
ఎక్సర్సైజెస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. అంతకుమించి మనం పెద్ద పెద్ద బుక్స్ డెప్త్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉండదు. బేసిక్ 10th క్లాస్ స్టాండర్డ్లో మాత్రమే మనకి ఈ ఇంగ్లీష్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ మనం ఇంగ్లీష్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ గ్రామీణ విద్యార్థులు కూడా ఇంగ్లీష్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బేసిక్ లెవెల్లో నేర్చుకోండి. పెద్ద పెద్ద డెప్త్కి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా హైలీ ఇంటలెక్చువల్స్ చెప్పేటువంటి యూట్యూబ్ క్లాసెస్ ఉంటాయి మనకి. కొద్దిగా అంటే మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకున్నట్లు అంత కూడా అవసరం లేదు. మనం బేసిక్ రేంజ్లో నేర్చుకుంటే సరిపోతుంది. మీరు క్వశ్చన్ పేపర్స్ చూసినా సరే అవన్నీ కూడా బేసిక్ లెవెల్లోనే ఉంటాయి తప్ప మన 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటాయి తప్ప మనకి హైలీ ఇంటలెక్చువల్గా మాత్రం క్వశ్చన్స్ అయితే ఉండవు. గమనించండి. ఓకేనా? సో ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఆరు షెడ్యూల్ జోన్ ఛానల్ నుంచి ఒక కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఉంది. ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎవరైతే ఈ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐక్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకి ఈ ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. 6 monthsకి 500 రూపీస్ సబ్స్క్రిప్షన్ అండి. దీంట్లో మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ వీడియోతో పాటు అదేవిధంగా మీకు డైలీ పీడిఎఫ్ మెటీరియల్, మంత్లీ వీక్లీ టెస్ట్లు అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు డైలీ న్యూస్ పేపర్స్తో పాటు ఆల్ మ్యాగజైన్స్, ఆల్ రిప్యూటెడ్ మ్యాగజైన్స్ అన్నీ కూడా మీకు ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి వాట్సాప్ నెంబర్కి కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.